హాయ్ అండి, నమస్తే. నేను విజయలక్ష్మి, విఎల్ మేహం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కరివేపాకుతో కారపొడి చూపిస్తున్నానండి. దానికోసం 3 గుప్పిళ్ళ కరివేపాకుని శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టేసాను. 2 రోజులు అలా ఆరబెట్టేస్తే తొందరగా వేగుతుందండి. మనకి కరివేపాకు పొడి అంత పర్ఫెక్ట్గా టేస్ట్ రావాలి అంటే అన్నీ సమపాళ్ళలో పడితేనే అప్పుడు పర్ఫెక్ట్గా టేస్ట్ ఉంటుందండి. ఇడ్లీ, చపాతీ, అన్నంలోకి సూపర్గా ఉంటుంది. దీనికోసం 3 స్పూన్లు శనగపప్పు, 3 స్పూన్లు కందిపప్పు, 3 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ ఆయిల్ వేసి కడాయిలో వేయించుకున్నానండి. ముందుగా ఇవి దోరగా వేయించి మనం ప్లేట్లోకి తీసుకోవాలండి. కందిపప్పు, శనగపప్పు వేసుకున్నాను. కావాలంటే మీరు మినపప్పు కూడా వేసుకోవచ్చు. కారపొడిలో అక్కడక్కడ కరకర అంటూ బాగుంటాయండి శనగపప్పులు. ఇవన్నీ ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ ఆయిల్ 1 స్పూన్ వేసుకున్నాను. అందులోనే ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా చింతపండు వేసుకొని ఒక వెల్లుల్లిపాయ కూడా పొట్టుతో సహా ఒలిచి వేయించుకున్నానండి. ఇలా స్విమ్లో పెట్టేసి వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. గలగల్లాడేటట్టుగా ఎండుమిర్చి పూర్తిగా గలగల్లాడేటట్టుగా కొంచెం కలర్ రావాలి, ఎరుపు రంగు, నల్లగా కొద్దిగా అక్కడక్కడ వేగినట్టుగా అనిపించినప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. అదే వేడి కడాయిలో 1 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు చల్లారిన తర్వాత ప్లేట్లోని ఎండుమిర్చి మొత్తం మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా మిక్సీ పట్టుకుంటే ఆ విత్తనాలు అనేది మనకి ఎక్కువగా మెదగాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి విత్తనాలు ముందు మిర్చి వేసుకుంటాను. కొద్దిగా మిక్సీ జార్లో ఉప్పు వేసి ఎండుమిరపకాయలని ఒక్కసారి కొద్దిగా సగం మిక్సీ పట్టుకున్నాను ఇలా. ఆ తర్వాత మిగతా అన్నీ వేసేసుకున్నానండి. పప్పులు, జీలకర్ర, కరివేపాకు. ఇప్పుడు అన్నీ వేసేసి ఇలా మిక్సీ పట్టేసుకుంటే అక్కడక్కడ పప్పులు అనేది మనకు కరకరలాడుతూ ఉంటాయి. ఎండుమిర్చి మెత్తగా ఉంటేనే మనకి విత్తనాలు అనేది తగలదు. మిగతా అన్నీ కొంచెం మనకి అక్కడక్కడ బరకగా ఉంటేనే ఇలా బాగుంటుంది. కరివేపాకు పచ్చగా ఎంత బాగా కనిపిస్తుందో చూసారా. ఉప్పు చూసి మళ్ళీ వేసుకున్నానండి. మీరు కూడా ఒకేసారి కాకుండా రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. 1.5 స్పూన్ అయితే పట్టిందండి. పెద్ద స్పూన్ ఒకటైతే సరిపోతుంది. ఇలా ఇడ్లీలోకి కరివేపాకు పొడి మేము అన్ని టిఫిన్స్లోకి వాడతామండి ఇంట్లో. ఈరోజైతే పిల్లల కోసం చేశానండి కరివేపాకు పొడి. నేను ఎండబెట్టి కూడా కరివేపాకు ఉంచుకుంటానండి. అలా ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు పొడి, పుల్లగా అక్కడక్కడ చింతపండు తగులుతూ ఉంటుందండి. ఇలా ప్యాక్ చేశాను పిల్లల కోసం పంపించడానికి. మేము కూడా వాడతామండి. బై అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.